హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిక్సార్ట్లో ఫొటోస్ ఏ విధంగా ఎడిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, పిక్సార్ట్ ఓపెన్ చేసుకొని ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని సో ఆ ఇమేజ్ని నేను కట్అవుట్ చేస్తున్నాను. ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అవుట్లైన్ సెలెక్ట్ చేసుకొని కట్ చేస్తున్నాను. సో పైన రైట్ యారో మార్క్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశాను. ఈ విధంగా వచ్చేసింది. నెక్స్ట్ ఎరేజ్ బటన్ పైన క్లిక్ చేసి సో బ్రష్ బటన్ పైన క్లిక్ చేసి ఈ విధంగా నేను ఎక్కడైతే కట్ అయిందో సో అది నేను యాడ్ చేస్తున్నాను మళ్ళీ. సో ఇంకా మనకు ఎక్స్ట్రా కూడా వచ్చేసింది ఇక్కడ సైడ్కి వైట్గా. సో దాన్ని ఎరేజ్ చేస్తున్నాను. ఎరేజ్ బటన్ సెలెక్ట్ చేసుకొని సో ఎరేజ్ బటన్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకు దాని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం డిక్రీజ్ చేసుకోవడం కూడా మనకి చూపిస్తుంది ఫ్రెండ్స్. సో మనకు ఏ సైజ్ అయితే కావాలి, ఎరేజ్ యొక్క సైజు ఏదైతే కావాలో దాని హార్డ్నెస్ ఏ విధంగా ఉండాలో అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని ఒకవేళ మనకి ఎక్స్ట్రా ఏదైనా కట్ అయిపోయినట్లయితే మనం మళ్ళీ బ్రష్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మనం అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రాసెస్ అంతా మనం ఈ విధంగా చేసుకోవాలి. మొత్తం మనకు అన్వాంటెడ్ పార్ట్స్ ఏదైతే ఉందో వాటన్నింటినీ రిమూవ్ చేసేసుకోవాలి, ఎరేజ్ చేసేసుకోవాలి. ఈ విధంగా సైజ్ హార్డ్నెస్ బటన్స్ పైన కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ విధంగా నేను మొత్తం ఎరేజ్ చేస్తున్నాను. ఇదంతా ఎరేజ్ అయిపోయాక మనకు పిక్ ఓకే అయిన తర్వాత సేవ్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది నేను దీనికి మళ్ళీ బ్రైట్నెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. టూల్స్ ఆప్షన్ క్లిక్ చేసి సో ఈ విధంగా నేను మనకు నచ్చిన కలర్స్ మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను మాత్రం నార్మల్గా పెట్టేసుకుంటున్నాను నా ఇమేజ్ ఏదైతే ఉందో అది. సో బ్రైట్నెస్ ఒకటి మాత్రమే ఇంక్రీజ్ చేశాను దీంట్లో నేను, మిగతావన్నీ నార్మల్గా 0నే ఉన్నాయి. సో బ్రైట్నెస్ ఒకటి నేను ఇంక్రీజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు నచ్చిన కలర్స్ సెట్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు నేను అంబ్రెల్లా కలర్ చేంజ్ చేయాలనుకున్నా కాబట్టి దానిపైన నేను ఆ రౌండ్ సర్కిల్ దానిపైన పెట్టి ఈ విధంగా పెట్టినప్పుడు మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఏ కలర్ కావాలో ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. కింద మ్యాజిక్, పాప్ ఆర్ట్, డిసర్ట్, ఆర్టిస్టిక్, బ్లర్. సో ఈ విధంగా మనం ఇక్కడ మనకు నచ్చిన విధంగా మనం ఫొటోస్ని ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మన ఫొటోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. మనకు ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, కానీ ఇవన్నీ నేను అప్లై చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఫోటో నార్మల్గానే బాగుంది కాబట్టి ఒక బ్రైట్నెస్ మాత్రమే ఇంక్రీజ్ చేశాను. సో ఒకవేళ మీ ఫొటోస్కి డార్క్ అంటే బ్లాక్ కలర్ ఉన్నట్లయితే దానికి బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకొని కొంచెం వేరే డ్రెస్కి కలర్ చేంజ్ చేసుకోవాలన్నా అవి చేసేసుకొని మీరు ఆ ఇమేజ్ని సేవ్ చేసుకొని ఉంచుకోండి స్టిక్కర్ని. సో నెక్స్ట్ మీకు కావాల్సిన వాల్పేపర్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం బ్యాక్ వచ్చేసి వాల్పేపర్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో సో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దానికి మీరు బ్రైట్నెస్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి, లేకపోతే కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ విధంగా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా టూల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సో మనం ఈ విధంగా సెట్ చేసుకొని యాడ్ ఫోటో అనే ఆప్షన్ కింద కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకు మన గ్యాలరీ ఓపెన్ అయిపోద్ది. సో దాంట్లో నుండి మనం ఇంతకుముందు సేవ్ చేసుకున్న పిక్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. మిగతా అంటే ఒకటే పిక్ కాకుండా మనం ఎక్స్ట్రా పిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను మాత్రం నా ఒక పిక్ మాత్రమే ఇప్పుడు కట్ చేసిన పిక్ ఎడిట్ చేస్తున్నాను. సో దాన్ని యాడ్ చేశాను. పక్కన మళ్ళీ లెన్స్ కూడా దానికి యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో మనకు టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇది మాత్రం మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ యాడ్ అనేది ఎట్లా చేసుకోవాలి ఏది అనేది. సో నేను మాత్రం ఫోటోకి అది అప్లై చేయలేదు. సో మీకు కావాలి అనుకుంటే మీరు ఈ విధంగా చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో జస్ట్ నేను మీకు అది ఏ విధంగా చేసుకోవాలి అనేది మాత్రమే చూపిస్తున్నాను, బట్ నేను ఆ ఆప్షన్ మాత్రం ఓకే చేసుకోలేదు. పైన డూప్లికేట్ లేయర్ కూడా సెట్ చేసుకోవచ్చు పైన లేయర్ని క్లిక్ చేసినప్పుడు.
సో ఈ విధంగా మళ్ళీ నేను టూల్స్ ఓపెన్ చేశాను. దాంట్లో ఎన్హాన్స్, బ్రైట్నెస్, సాచురేషన్ ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాను. సో ఇది ఏది బాగలేదు. ఈ విధంగా డ్రెస్ కలర్, మొత్తం వాల్ కలర్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి మనం డైరెక్ట్గా. సో నేను బ్రైట్నెస్ ఒకటి మాత్రం ఇంక్రీజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగానే నాకు ఇమేజ్ అనేది నచ్చింది. సో అందుకే ఈ విధంగా చేసుకొని సేవ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.